తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, జ్యోతిష్య పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. గురుగారు, ఇవాళ ఒక చిన్న సందేహం ఏంటంటే, మనం పూజలో కూర్చునేటప్పుడు చాలామంది కూడా దేవతల్ని 108 నామాలతో లేదంటే 1000 సహస్ర నామాలతో మనం అర్చిస్తూ ఉంటాం. ఎందుకని దేవతల్ని అలా పొగుడుతూ ఉండాలి? అవన్నీ నామాలన్నీ కూడా మాక్సిమం పొగుడుతున్న విధంగానే ఉంటాయి కదా. సో అలా ఎందుకు దేవతల్ని పూజించాలి? అలా పూజిస్తేనే వాళ్ళు మనకి మంచి చేస్తారా? ఎందుకు చేయాలంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు నేను ఏదైతే ఈ శ్లోకం చెప్పానో, ఈ శ్లోకము ఛందోబద్ధంగా చెప్పబడినటువంటిది. అసలు ఛందస్సు అంటే ఏందో మనకు తెలుసు? ఎవరు తెలియదు. ఎవరైనా తెలుగు మీడియం చదువుకొని ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. యమాతారాజ బాణ సలగం అని అంటారు. దీన్ని ఛందశాస్త్రం యొక్క బేసిక్ ఫార్ములా ఇది. సో ఇప్పుడు నేను ఎక్కడ హై చేయాలి, ఎక్కడ లో చేయాలి, ఎక్కడ నార్మల్గా వెళ్తుంది అనేది, హై పిచ్ లో పిచ్, ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది. దీన్ని కనుక మీరు ఒక సౌండ్ సిస్టంలో సౌండ్ వే ప్యాత్లో కనుక చూస్తే ఇది సిస్టమేటిక్గా ఒకే ప్యాటర్న్లో వస్తుంది. ఇప్పుడు మామూలుగా వాయిస్ రికార్డర్ ఉంటుంది కదా, ఇదే ఈ మంత్రాన్ని ఏదైతుందో, మీరు ఉదాహరణకి లలితా సహస్రం ఉంది, మీ అందరికి వస్తుంది కాబట్టి వాయిస్ రికార్డర్లో లలితా సహస్రం పెట్టండి. పెట్టి వాయిస్ రికార్డ్ పెట్టుకొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఇలా మీరు అంతా చదువుతూ వెళ్ళండి. ఆ తర్వాత ఆ సౌండ్ తిరిగి ప్లే చేయండి. ప్లే చేసినప్పుడు అంత ఒకే ప్యాటర్న్ వెళ్తుంది. అవునా? ఆ గీతలన్నీ ఒకే ప్యాటర్న్లు వస్తాయి. దీన్నే ఛందశాస్త్రము అంటారు. ఛందశాస్త్రము మహాద్భుతమైనటువంటిది. ఇప్పుడు ఒక పక్షి ఒక అరుపు అరిచింది, అదేమైనా మీకు అర్థమవుతుందా? ఒక నెమలి కూడా అరిచింది, మీకు ఏమైనా అర్థమవుతుందా? పులి గాండ్రించింది, మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆవు అంబా అంది, మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ అమ్మాయి వచ్చి అమ్మ ఆకలిస్తుంది అంది, మీకు అర్థమవుతుందా? ఇది అర్థమవుతుంది. ఎందుకోసం? అది మీ భాష కాబట్టి. ఈ సమస్తమైన ప్రకృతిని మొత్తం కూడా కలిపే ఒక భాష ఉంటుంది, అదే ఛందశాస్త్రము. అందుకే ఈ యొక్క వేదాంగములు 6. ఆ వేదాంగము లోపల జ్యోతి కల్పో, మొదలు గుర్తుపెట్టుకోండి, జ్యోతి కల్పో నిరుక్తం చ శిక్షా వ్యాకరణం తత ఛందో విచితిరేతాని షడంగాని విదుస్మృతే. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు మళ్ళీ ఒక రీసెర్చ్ ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చు. సాంస్క్రిట్ స్టూడెంట్స్ ఎవరైనా, జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళైనా, ఎవరైనా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో చదివే వాళ్ళైనా, ఎవరైనా సరే మీ యొక్క స్కూళ్ళల్లో కూడా సనాతన ధర్మం గురించి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే కూడా ఈ వీడియోని బాగా నోట్ చేసుకొని రాసుకొని మీరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సనాతన ధర్మం ప్రజెంటేషన్ పిల్లలు ఇవ్వండి, మీ స్కూళ్ళల్లో ఇవ్వండి. సో ఈ ఛందశాస్త్రం అంటారు. ఏమంటారు? ఛందశాస్త్రం. దీంట్లో వేదాంగములు 6. అంటే వేదమున కంటే విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి 6 విభాగాలు ఉన్నాయి. వేదం అంటే మళ్ళీ అదేదో అనుకొని వెళ్ళకపోకండి. వేద పురుషుడు అని మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఆ వేద పురుషుడికి 6 భాగాలు. అంటే వేదమును అర్థం చేసుకోవడానికి నువ్వు ఈ 6 నేర్చుకోవాలి. ఈ 6 తెలిస్తే నీకు వేదం అర్థమవుతుంది. అంటే ఈ సృష్టి యొక్క రహస్యము, ఈ సృష్టి ఏంటి అనేది నీకు ఈ విశ్వ చైతన్యం అనేది నీ లోపల వస్తుంది. సో 6 ఏమిటంటే, మొదలు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటి అని అంటే, ఇట్స్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. జ్యోతిష్యం ఏంటి? యూనివర్సల్ లాంగ్వేజ్.
అంటే నా నేచర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, నేచర్లో జరిగే వాటితోటి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేటివన్నీ తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రం ఉండాలి. ప్రపంచంలో ఏ జంతువు గురించి కానీ ఏ ప్రాంతంకు వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క లక్షణం ఇవన్నీ తెలియాలంటే నీకు జ్యోతిష్ శాస్త్రం ఉండాలి. ఒక సిస్టమ్ ఉంటుంది. నాకు ఒకళ్ళు దాదాపు 8 ఏళ్ల క్రితం, అప్పట్లో ఈ గుప్త నిధులది బాగా నడుస్తూ ఉంటాయి. 8 ఏళ్ల క్రితం నన్ను గుప్త నిధులు చూపించుకోవడానికి నన్ను తీసుకెళ్ళారు. అంటే నాకు అది తెలుసు కాబట్టి నన్ను తీసుకెళ్ళారు. నా కళ్ళకు గంతలు పెట్టి తీసుకొని పోయారు వాళ్ళు. ఫ్లైట్లో దిగిన తర్వాత కారు ఎక్కించుకున్నారు. అంటే మీకు ఏరియా తెలియకూడదని? తెలియకూడదు. సో అదొకటి ఉంది, అద్భుతమైంది. ఆ టెంపుల్ చూపించాలి కాబట్టి ఏం చేశారు, నన్ను కళ్ళ గంతలు పెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. మొత్తం అంతా అయిపోయింది. తీసుకెళ్ళిన తర్వాత నన్ను అక్కడ దించిన తర్వాత కళ్ళ గంతలు తీశారు, భోజనం చేసాం, చూసాం ఆ శివాలయం లోపల ఏముంది అనేది. చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది ఉంది, దీన్ని ముట్టకండి, ఇది దిగ్బంధనం చేసింది, దీనికి ఇంకా ఇంత ఆయుష్ ఉంది, దీని జోలికి వెళ్ళకండి అని చెప్పిన తర్వాత నన్ను మళ్ళీ కళ్ళ గంతలు కట్టబోయారు. కళ్ళ గంతలు పెడితే నేను చెప్పాను, నేను ఎక్కడున్నానో మీకు తెలుసా, మీకు తెలియదు అనుకుంటున్నారన్న. నీ కళ్ళ గంతలు పెట్టి తీసుకొచ్చిన మీకు ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఇమ్మీడియట్లీ ఆకాశంలో ఏదైతే కనుక ఈ సూర్యమండలం వెళ్తూ ఉంటుంది కదా, ఒక కర్ర పుల్ల పెట్టి లెక్కేసి దీన్ని బట్టి ఇప్పుడు నేను ఏ లాంగిట్యూడ్లో ఉన్నా అని చెప్పి ఇమ్మీడియట్లీ రాసి చెప్పాను. పలానా సముద్రానికి నేను ఇంత దూరంలో, తూర్పుకి ఇంత దూరంలో ఉన్నాను అని చెప్పాను. వాళ్ళు నోరు ఏంది గురుగారు. సో ఇది నాకు తెలుసన్నంత మాత్రాన్ని మీరేం కంగారు పడకండి. ఈ దేవాలయం నిర్మాణం లోపలనే ఆ యొక్క ఇది ఎక్కడ ఉంది అనేది దేవాలయ నిర్మాణంలోనే ఉంది. అది నేను చూసి చెప్పాను. కాబట్టి నా దగ్గర మీరేమీ చిన్నపిల్లలు అట్లా ఆడకండి, ఇది నాకు కూడా అక్కర్లేదు, నా ఫీజు ఏదో నాకు ఇచ్చేసింది, నేను వెళ్ళిపోతానని చెప్పేసాను. మళ్ళీ వాళ్ళు నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేశారు. ఎప్పుడైతే నేను చెప్పానో అది ముట్టొద్దు అని చెప్పాను, ఆవిడ నేను చెప్పిన మాట వినకుండా కూడా ముట్టింది. ఆ ముట్టిన తర్వాత ఆమె చేతి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నల్లగైపోయింది కంప్లీట్గా. నేను చెప్పా, ఆ శివాలయం లోపల శివుని ముట్టొద్దని చెప్పా. వీళ్ళే ఇక్కడనే కొత్తగూడలో ఉంటారు, కొత్తపేటలో ఉంటారు, దిల్సుఖ్నగర్లో. ఆ చేతికింత నల్లటి వెంట్రుకలు ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను చెప్పా ముట్టొద్దు అని చెప్పిన. వీళ్ళే ముట్టారు, శివలింగాన్ని ముట్టారు. కొన్ని ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ధాతువులతో తయారు చేస్తారు. అవి దేనికోసం తయారు చేశారో దానికి అట్లా వదిలేయాలి, వాటిని మనం టచ్ చేయకూడదు. కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయిలేండి, నేను టైం దొరికినప్పుడు చెప్తాను. అట్లాంటి శివాలయాలు చాలా ఉన్నాయి. ఆ శివుడి మీద పడ్డ నీళ్ళని తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి, అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, అలాంటివి ఉంటాయి. సరే, జ్యోతిష్యం, ఇలా జ్యోతిష జ్ఞానం ఉండాలి. కల్పశాస్త్ర అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఏమంటారు అంటే కళ్ళు అంటారు. కళ్ళు లేకపోతే మనకి ప్రపంచంలో ఏమో తెలుస్తుందా? ఏం తెలియదు. జ్యోతిష్యం తెలియకపోతే ఏం తెలియదు. తర్వాత కల్పశాస్త్రం అంటే పాణి. కల్పశాస్త్రం అంటే ఏంటంటే చేతులు. అంటే మనం అన్నం తినాలన్నా, ఏ పని చేయాలన్నా మనకి చేతులు కావాలి. సో మన నిత్యావసరాలు తీరాలంటే కల్పశాస్త్రం కావాలి. కల్పశాస్త్రం లేకపోతే మనకి జీవనం ముందుకెళ్ళదు. కల్పశాస్త్రం నేర్చుకోవాలి. తర్వాత వ్యాకరణం అంటే ముఖము, నోరు, మాటలు, ఇవన్నీ కూడా. అందులోపల ఛందశాస్త్రం వస్తుంది. ఏంటంటే ఛందపాదౌ, ఆ శ్లోకం కూడా చెప్తాను, రాసుకోండి. ఛందపాదౌ శబ్దశాస్త్రంచ వక్త్రం కల్పపాణి జ్యోతిషీ చక్షుషీంచ శిక్షాఘ్రాణం శ్రోత్రముక్తం నిరుక్తం వేదాస్యాంగాని ఏవమాహుర్మునీంద్రాః. ఈ శ్లోకం నోట్ చేసి పెట్టుకోండి, మీ ప్రజెంటేషన్లో ఇవ్వండి. ఇవన్నీ ఫార్ములాస్ నోటికి రావాలి. అదే సనాతన ధర్మంలో ఉన్న విద్యలో ఉండే గొప్పతనం. నాకు ఎప్పుడో చిన్నప్పుడు నేర్పించింది, ఇప్పటిదాకా నాకు ఆ ఫార్ములా గుర్తుంది. సో ఇందులోపల ఛందశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, నీ యొక్క ఆరా ఒకటి ఉంటుంది, నీ శరీరానికి ఒక ఆరా ఉంటుంది. నీ జన్మపత్రికను బట్టి నీకు నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి. ఏ గ్రహము ఎలా ఉంది అనే దాని మీద. ఇప్పుడు శనిగ్రహం బాగలేదా, శుక్రగ్రహం బాగలేదా? శుక్రగ్రహం బాగలేదనుకోండి, సంసార సుఖం ఉండదు. మొన్న ఈ మధ్యనే నాకు ఒక క్లయింట్, ఆమె జాతకం చూడగానే చెప్పా, అమ్మ నీ జాతకంలో శుక్రుడు బాగలేడు, నీకు వివాహ సుఖం లేదన్న. ఆమెకి 50 ఏళ్ళు. నేను టీచర్ పని చేస్తున్నానండి, నాకు పెళ్ళి కాలేదు, మీరు చెప్పింది కరెక్టే గురుగారు. మీకు శనిగ్రహం బాగలేడు, ఆ శని కూడా మీకు శత్రుస్థానంలో సప్తమాధిపతి శత్రువులో ఉన్నాడు, కాబట్టి మగవాళ్లతో మీకు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి అని చెప్పి.
అవునండి, నాకు చిన్నప్పటి నుంచి అదే సమస్య, అందుకే నేను పెళ్లి చేసుకోలేదండి అని చెప్పింది. ఓకే. అది జాతకం. ఎట్లా చెప్పాము మేము? ఈ ఈ యూనివర్సల్ ఆల్గారిథం అనేది మనకి గ్రహాలు చెప్తాయి. ఎందుకు? నువ్వు ఎవరు, నీవే పర్సనాలిటీ, నీకు ఏ ఎనర్జీస్ ఉన్నాయి, నీకు నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, గ్రహాలు చెప్పేస్తాయి. జాతకం చూసి చెప్పేస్తాయి. అది చూసి దానికి విరుగుడు ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు శుక్రుడు బాగలేడు అలాగని చెప్పి ఇప్పుడు నేను జ్యోతిష పండితుని చెప్పేశా, మరి నేను ఏం చేయాలి గురుగారు, మరి నాకు పెళ్ళి అవ్వాలంటే నాకేం తెలుసమ్మా అంటే కుదరదు కదా. అదేగా. దానికి ఛందశాస్త్రం కావాలి. ఆ ఛందశాస్త్రం అంటే నడవడం. ఛందస్సు అంటే ఏంటి? నడవడం. ముందుకు మనం వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోకూడదు కదా. సో ఆ ఛందశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఈ మంత్రం చదువు. ఇప్పుడు లలితా సహస్రం చదువుతున్నారు, రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం అని చెప్పేసి అని ఉంటుంది. ఆ లలితా సహస్రనామం చదివితే అద్భుతమైన రాజయోగం వస్తుంది. నీ జీవితంలో నీ ఆరా మొత్తం ప్యూర్ అయిపోతుంది. కానీ అందరికీ లలితా సహస్రం పడదు. కొందరికి విష్ణు సహస్రం పడుతుంది, కొంతమందికి లలితా సహస్రం పడుతుంది, కొంతమందికి లక్ష్మీ సహస్రం వస్తుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రము వాళ్ళకి జీవితం లోపల ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అదే మంత్రోపాసన. ఆ మంత్రమే అమ్మవారిది. అమ్మవారిని పొగడడం ఏంటి? పొగడడం కాదు, అమ్మవారి యొక్క తత్వరహస్యము చెప్పేదే సహస్రనామాలు. ఇప్పుడు ఉదాహరణకి మనం లక్ష్మీ సహస్రం అన్నాం, మీరు అష్టోత్తర శతనామం అన్నాం, ప్రకృతి అయి నమః అని అన్నాం, అంటే అమ్మవారు ప్రకృతి. మళ్ళీ వికృతి అయి నమః అన్నాం, అమ్మవారు వికృతి. ఇదేంటండి అమ్మవారు ప్రకృతి అన్నారు మళ్ళీ వికృతి అన్నారు అంటే ఏంటంటే, అప్పుడు ఏం లేదు, మీ ఆవిడకి నచ్చిన పని చేయు, ఆవిడ ప్రకృతి. మీ ఆవిడకి నచ్చని పని చేయు, అప్పుడు వికృతి. అంతే. సో అమ్మవారికి అంటే ప్రకృతికి నువ్వు అనుకూలమైన పని చేయు, అమ్మవారిని నేను అనుగ్రహిస్తుంది. ప్రకృతి అమ్మలాగా నేను దగ్గర తీసుకుంటాను. ప్రకృతికి విరుద్ధంగా చెయ్యు, కరోనా లాంటి దాంతో వికృతి ఇస్తుంది. సో అంతే. అది మనకి రితం మనం అర్థం చేసుకోవాలి. మంత్రాలు అంటే ఓన్లీ ఓం ప్రకృతి నమః, వికృతి నమః, విద్యా నమః, శ్రీ నమః, సౌభాగ్య నమః, మహాలక్ష్మి నమః అలా అలా చదవడం కాదు. చదువుతున్నప్పుడు దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అప్పుడు ఆ మంత్రం నీకు అదృష్టాన్ని ఇస్తుంది. వేస్తే ఏమొస్తుంది? అందుకే నేను మంత్రం చదివేటప్పుడు మా నాన్న చెప్తాడు, మంత్రం చదివేటప్పుడు స్పష్టంగా చదువు. ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఆ అర్థము నీ లోపల నువ్వు అవగాహన చేసుకుంటూ చదువు, అయితే నీకు సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. ఎందుకోసం అంటే టేప్ రికార్డ్లో మంత్రం చదివింది ఒకటే, నువ్వు చదివింది ఒకటి. నువ్వు అర్థసిద్ధి లేని మంత్రం నీకెందుకు? భావశుద్ధి ఉండాలి. భావశుద్ధి లేని మంత్రం కానీ మాట కానీ కాదు, కుదరదు. ఉదాహరణకి నీ ఫ్రెండ్సే ఉన్నారు, ఏదో చుట్టాలకు పెళ్ళికి వెళ్ళారు, మిమ్మల్ని పలకరిస్తారు. కొంతమంది పలకరిస్తే బాగున్నావా అని పలకరిస్తే అదొక అటాచ్మెంట్ లాగా ఉంటుంది. కొంతమంది ఫేక్ స్మైల్స్ ఇస్తారు, బాగున్నావా అని అడుగుతారు, అంటే అడగాలి అని అడుగుతారు. సో భావం అనేది ఉంటుంది కదా, ఆ ఇంటర్నల్ ఫీల్ అనేది, ఆ సోల్ లేకపోతే వేస్ట్. నువ్వు ఆ సోల్ పెట్టి చదువు. ఆ మంత్రము చదివేటప్పుడు ఆ యొక్క మంత్రార్థాన్ని అర్థం చేసుకుంటూ అమ్మవారితో కనెక్ట్ అయ్యి చదువు. అమ్మ పక్కనే ఉంటుంది, అమ్మ ఎక్కడో లేదు. అమ్మవారు ఈ యూనివర్సల్లో అణువణువు ప్రతి చోట ఉంది. కాకపోతే నువ్వు ఎక్కడో ఉందని నువ్వు అనుకుంటూ నువ్వు చేస్తున్నావు అనుకో, అమ్మవారు అక్కడే ఉంటుంది. అమ్మ నా పక్కనే ఉంది, నా ఎదురుగానే ఉంది, నాతో మాట్లాడుతుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని సమస్త భూతముల యందు ఆ జగదంబని మనం తలుచుకుంటూ ఈ లలితా సహస్రనామం అష్టోత్తరాలు చక్కగా చదవడం వల్ల పూజలు సిద్ధిస్తాయి, లేకపోతే పూజలు సిద్ధించవు. అయితే గురుగారు, చాలా మందికి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా వచ్చే డౌట్, మంత్రాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, స్తోత్రాలు కానివ్వండి, అన్నీ కూడా మనకి సంస్కృతంలోనే ఉంటాయి. మనకి తెలుగే సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఈ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ శ్లోకాలని సరిగ్గా చదవలేకపోతున్నారు, ఉచ్చరించలేకపోతున్నారు సరిగ్గా. అప్పుడు దోషం అనేది ఉంటుందా? సో అలా చదవలేనప్పుడు ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి? నో ఆల్టర్నేట్ సొల్యూషన్స్, యూ హ్యావ్ టు లెర్న్. నాలుక తిరగాలి. ఉల్లిపాయలు ఎల్లిపాయలు దొరికినట్టుగా తినుకుంటూ నాలుక మొద్దు మారితే అంతే ఉంటుంది. దానికే మీకు మణికొండలోనే గోల్డెన్ టెంపుల్కి పక్కనే సంస్కృత భారతి బిల్డింగ్ ఉంది. మీరు రోజు సాయంత్రం వస్తాను అంటే మీకు సులభంగా 10 రోజుల్లో కూడా సంస్కృతం నేర్పిస్తారు. మీకు బెంగళూరులో కూడా గిరినగర్లో సంస్కృత భారతి కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్ళినా సంస్కృతం నేర్పిస్తారు. లేదు మీరు సంస్కృత భారతి దశదిన సంస్కృతం అని యూట్యూబ్లో కొట్టండి, మీకు 10 రోజులు సంస్కృతం నేర్పించేటి కూడా ఉన్నాయి.
మీరు గోష్పద క్షేత్రంకి వెళ్ళండి, రాజమండ్రిలో గోవూరుకి వెళ్ళండి, అక్కడ కూడా మీకు ఒక విద్యాపీఠం ఉంది, ఒక విద్యాలయం ఉంది, అక్కడ కూడా మీకు సంస్కృతం నేర్పిస్తారు. మా గురువు గారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు. మీకు ఎక్కడికి వెళ్ళినా సంస్కృతం నేర్చుకోండి. ఎందుకోసం అంటే మనకి భగవంతుడు ఇచ్చింది నాలుక. ఈ శబ్దము మనం చక్కగా పలకగలిగితే ఈ బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. మంత్రము వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మేము ఇన్ని ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం. సో దానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. జగ్గి వాసుదేవన్ గారికి మొన్న బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఏదో ఉంది అనుకున్నాం, ఏం లేదు, ఆయన నవ్వుతూ క్యూర్ అయిపోయాడు. బికాస్ హీ కెన్ క్యూర్ హిమ్సెల్ఫ్ విత్ చాంటింగ్స్. సో అలా గొప్పలు చాలా జరుగుతాయి. కాబట్టి సంస్కృతం నేర్చుకోవాల్సిందే. సంస్కృతానికి పెద్ద కూతురు ఎవరు అంటే, ఎవరు పెద్ద కూతురు? మన తెలుగే, ఆంధ్ర భాష. సంస్కృతంలో ఎంత క్లిష్టతరమైన శబ్దాలు ఉంటాయో తెలుగులో కూడా అంత క్లిష్టతరమైన శబ్దాలు ఉంటాయి. సంస్కృతం తర్వాత అంత క్లిష్టతరమైన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు మేము సంస్కృతంలో చదవలేకపోతున్నాం కదా, దాని భావార్థం ఉంటుంది కదా, దాన్ని మేము చెప్తే సరిపోతుందా, అలా దానివల్ల మనకి ఏమైనా ఫలితం ఉంటుందా అని అనేది ఉంటుంది. భావంతో కొంచెం ఉంటుంది, బికాస్ సైకలాజికల్ బాడీ కదా. కానీ సంస్కృతం నేర్చుకోవాలి. మొదటికే ఓడిపోయామని ఒప్పుకోకూడదు కదా, కష్టపడాలి, నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. అందుకే కదా మేము ఇంత కష్టపడి మేము అంతా చెప్పేది ఎందుకోసం. మళ్ళీ సంస్కృతం అందరూ నేర్చుకోవాలి. సంస్కృతం పెద్ద కష్టమైన భాష కాదు. ఇంట్లో రోజు ఒక గంట సేపు ఆ దిక్కుమాలిన టిక్ 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 అని రీల్స్ చూసే బదులు, ఒక గంట సేపు సీరియల్స్ చూసే బదులు ఒక గంట సేపు యూట్యూబ్లో సంస్కృత శిబిరాలు, సంస్కృతం లెర్న్ సంస్కృత్ త్రూ తెలుగు అని కొడితే వచ్చేస్తుంది. చాలా ఆల్రెడీ వీడియోలు చాలామంది చేసి పెట్టారు కూడా, నా ఫ్రెండ్సే చాలామంది చేసి పెట్టారు. సో నేర్చుకోండి, సంస్కృతం నేర్చుకోండి, ఏం పర్లేదు. మనిషి అనేటువంటి వాడు ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. సో అమ్మవారిని పొగడ్డము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి పూజించడము అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం అని అర్థం. నీ జాతకాన్ని, నీ తలరాతని నువ్వు సంస్కరించుకోవడమే. దేవుడికి ఏదో కావాలనో, నువ్వు పండు పెడితేనే దేవుడు కడుపు నిండుతుందనో అనుకోవద్దు. భగవంతుడు సర్వంతర్యామి సర్వేశ్వరుడు, ఆయన ఇస్తే మనం తింటున్నాం, మళ్ళీ ఆయనకు మనం పెట్టేదేంది. నేను ఇవాళ దేవుడికి పూజ చేయను, నేను ఇవాళ నీకు నైవేద్యం పెట్టను పో, నేను అలిగాను అని దేవుడి మీద అలుగుతారు. విచిత్రం కదా, నాకు ఏదైనా నవ్వు వస్తుంది. నువ్వు దేవుడి మీద అలగడం ఇద్దరా? సో దేవుడి మీద అలకలు పెట్టకండి. దేవుణ్ణి పూజించడం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం. నీకు కష్టం వచ్చింది, మళ్ళీ పూజ చేయు. ఇంకా కష్టం వచ్చింది, ఇంకా ఎక్కువగా పూజ చేయి. అందుకోసం మన గౌరవ నరేంద్ర మోదీ గారు చెప్తారు, మన ప్రధానమంత్రి, ఆయన దేంట్లో చెప్పారు, మీరు ఇంకా నన్ను ఏమన్నా చెప్పండి, ఇంకా నేను గట్టిగా ఇంకొన్ని సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తా అని చెప్పాడు ఆయన. సో మీరు నా మీద ఇంకా బారు వేయండి, నన్ను ఇంకా మీరు హేళన చేయండి, పర్వాలేదు, నేను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తా. నాకు ఇంకా మీరు టాస్క్లు ఇవ్వండి, ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకొన్ని సూర్య నమస్కారాలు ఎక్స్ట్రా చేస్తా అని చెప్పాడు. అలా ఉండాలి మనిషి అంటే. అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి నేను దేవుడి మీద వెలిగిన, నేను పూజలు చేయను, నాకు అసలు మంచే జరగట్లేదు, నేను దేవుడిని నమ్మట్లేదు గురువుగారు. వారు పిచ్చోడను, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నష్టం నీకేరా బాబు, దేవుడికే నష్టం లేదు. ఇప్పుడు బ్యాంక్ వాడిని నువ్వు నమ్మినా, బ్యాంక్ వాడు సండే హాలిడే పెట్టాడు, పండుగ వచ్చి హాలిడే పెట్టాడు, లేదా ఏదో ఇంటర్నెట్ ఇది వచ్చింది, నేను బ్యాంకు నమ్మను, నాకు అసలైన టైంకి నాకు యూపీఐ కాలేదు, నేను అసలు బ్యాంకుకే పోను అంటే ఎవడికి నష్టం? నీకే నష్టం కదా. సో దేవుడు బ్యాంకు లాంటోడు. నువ్వు వెళ్ళి దర్జాగెళ్ళు, రిక్వెస్ట్ పెట్టు, నీ పాన్ కార్డులు అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేయు, నీకు లోన్ ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. అంతే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.